నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఆదోని పట్టణంలో పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాస దీక్ష ఉన్న ముస్లిం సోదరులకు మైనార్టీ కాజీపురా యూత్ నాయకులు మా భాష ఆధ్వర్యంలో ఇఫ్తార్ రోజు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇస్తున్నామని, ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి రోజు ఇఫ్తార్ ఇవ్వటం అంటే ఎంతో సంతోషకరమైన విషయమని మా భాష వైఎస్ఆర్ పార్టీ యూత్ నాయకులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదోని శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో మైనార్టీలందరూ గెలిపించాలని, ఆయన చేసిన అభివృద్ధి ఆయనను ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని అన్నారు. వార్డు కౌన్సిలర్ గట్టు ఇంతియాజ్ మాట్లాడుతూ మైనార్టీ అభివృద్ధి లక్ష్యం జగనన్న ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్బాస్ అల్తాఫ్, తేలి ఖాదర్, ఆర్టీసీ రైమ్ బై తేలి, ఫయాజ్, బషీర్, అబాబుక్కర్, సిద్దిక్, మాజీ కౌన్సిలర్ చాంద్ బాషా, గోకర్, జెండా అక్బర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఇఫ్తారీకి ఇచ్చినాము. మేము అన్నదమ్ములు కలిసి ఇఫ్తారీని ఇచ్చినాము. ఈరోజు అందరూ ముస్లిం సోదరులు వచ్చినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కానివ్వండి, మనోజ్ రెడ్డి అన్న గారు కానివ్వండి, మాకు రంజాన్ ఉపవాస దీక్షలలో చాలా వరకు మాకు అన్ని విధాలా సహకరించినారు. వాటర్, మున్సిపల్ వాటర్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, కాలువలు అయితేనేమి, మొత్తం పరిశుభ్రంగా బాగా పూర్తిగా కావచ్చింది రంజాను. అందరూ కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా వార్డులో అన్ని వీధులలో కతిపురా కానివ్వండి, పాత పోస్ట్ ఆఫీస్ వెనకాల కానివ్వండి, మరియు ఆలమంద స్కూల్ రోడ్ నుండి ఆజం ఖాజా మసీదు రోడ్ వరకు రోడ్డు వేసినారు, సీసీ రోడ్డు. మళ్ళీ పెద్ద మసీదు వెనకాల రోడ్డు వేసినారు. మా ఇంటి దగ్గర రోడ్డు వేసినారు. సంతాపేట ఏరియాలో సందులో రోడ్లు వేసినారు. దాదాపు మాది 90% పనులన్నీ అయిపోయినాయి. ముస్లిమ్స్ వార్లు కానీ గేర్లు కానీ ముస్లిమ్స్ మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మనోజ్ రెడ్డి గారు కానివ్వండి, గడప గడపకు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గారు మనోజ్ రెడ్డి గారు ప్రతి 42 వార్డులలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ మా ముస్లిం వార్డులో ప్రత్యేకంగా దృష్టి సారించి కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాటర్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మా ముస్లిం సోదరులందరూ ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు ఎస్ మహబూబ్ బాషా, 28వ వార్డు కన్వీనర్, ఆదర్. इंदस तुम्हारा वो वार्ड के बारे वो चल रहा है वो नाम वो बने मस्जिद हिंदी बात करते हिंदी में नहीं और वो रमजान के ईद को से भी एमएलए को रातों को लाइटिंग बिना बना जब बोला था और पानी का भी सर्विस सुबह से 6 अस्सलाम वालेकुम। मेरा नाम गट्टी इंतियाज अहमद, काजूपुरा काउंसलर। आज ये प्रेस में डिसीजन रखा गया है क्या रोजी इफ्तार भी डिटेल्स दी गई है। रोजी इफ्तार क्या है क्या है। आज खाजूपुरे में साहिब बदर गड़पा गड़पा को आके पूरे घर डोर टू डोर फिरे, क्या है उनकी तकलीफ पूछे तो पब्लिक भी बोली जरा काल का रोडा का जरा पानी का लाइटिंग का सो वो सुन लिया साहब रेड्डी साहब सुनने को जाको फौरन 40 लाख का काम सैंक्शन करें। और जो चल रहा है 40 लाख का काम चल रहा है
इससे पहले भी 40 लाख का काम यहाँ पूरा 80 लाख का काम खाजूपुरे में हमें 15 दिन में पूरा हो जाता। रमजान के वजह से पूरे लाइटिंग बीटिंग सब क्या भी तकलीफ नहीं होना पब्लिक को मुसलमाना के वास्ते का तो लाइटिंग का भी इंतजाम करें। साहब रेड्डी साहब का शुक्रिया करता हूँ मैं, मुसलमाना की तरफ से भी शुक्रिया करता हूँ। उनको नेक्स्ट इलेक्शन है मई के 13 तारीख को, उनको अच्छी मुसलमाना से मेरी ये गुजारिश है अच्छे से अच्छा मेजॉरिटी से जीता शुक्रिया नाम करके इम्तियाज अहमद खाजूपुरा काउंसिल। హిందూ సోదరులకు అలాగే మన ముస్లిం సోదరులకు ముఖ్యంగా ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 14వ వార్డు ఇన్ఛార్జ్ని. సరే ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనకు 2024 ఎన్నికలు అనేది మనకు రేపు మే నెలలో జరగబోతున్నది. కానీ ఆ యొక్క ఎన్నికలు జరిగే సందర్భంగా ఈరోజు ఎందుకంటే ఇక్కడ మన ఆదోనిలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఒక్కసారి గమనించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి అభివృద్ధి అనే మాట అంటే కొంతమంది సోదరులు మన గౌరవులైన ఎమ్మెల్యే సాయిరెడ్డి రెడ్డి గారికి విమర్శించడము, మీరు అసలు అభివృద్ధి అనేది ఎక్కడ చేశారనేది విమర్శించనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, వాళ్ళు అడిగే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఒక్కసారి ఇక్కడ ఉండే మన స్థానికంగా ఆదోని పట్టణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఈరోజు మనకు 1990 తర్వాత మనకు ఉన్న అభివృద్ధి, ఎందుకంటే 1990లో ఉన్న అభివృద్ధి 94 నుండి మనకు 2003 వరకు అంటే మనకు ఉండే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు మనకు శస్యశ్యామలుగా ఉన్న మన ఇండస్ట్రీలు కానీ మనకు మంచి మనకు ఫ్యాక్టరీలు కానీ ఉన్నదంతా ఈ 9 సంవత్సరాలంతా కనుమరుగైపోయింది. ఈరోజు ఆ రోజు కనుమరుగైన అంత మన ఆదోని ఈరోజు సెకండ్ బాంబేగా పిలిచబడిన మన ఆదోని ఈరోజు 94 నుండి 2003 వరకు మొత్తం కనుమరుగైపోయింది. అది ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదోని పట్టణ ప్రజల మీద ఉంది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన సాయిరెడ్డి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కాలేదంటారు. కానీ 2004లో మన సాయిరెడ్డి గారికి మన ఆదోని ప్రజలు పట్టం కట్టారు. ఆ రోజు 2004లో ఉన్న అభివృద్ధి ఈరోజు ఇప్పటివరకు అదే అభివృద్ధి ఉంది ఈరోజు. ఎందుకంటే 2004లోన మన సాయిరెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడము, ఆ రోజు 2004లోన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన దివంగత ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు మన ఆదోని పట్టణానికి ఆ రోజు మన సాయిరెడ్డి గారు మాధవరం బ్రిడ్జి కానీ ఎస్ఎస్ ట్యాంక్ కానీ ఎలాంటి ఆదోనికి మన నీటి కొరత లేకున్నట్లు ఆదోని అభివృద్ధి కానీ రోడ్ల విషయం కానీ ప్రతి ఒక్క విషయం ఆ రోజు 2004లో జరిగిందే కానీ ఇప్పుడు ఎక్కడ జరగలేదు.